ఉండి నుంచి కొంతమంది ఫోన్ చేశారండి నాకు, ఉండి నియోజకవర్గ పాస్టర్స్. అన్న ఇలాగా RRR గారు 113 చర్చిలకి నోటీసులు పంపించారు, దయచేసి దీని మీద మీరు స్పందించండి. మేము ఎప్పుడు కూడా RRR గారిని విమర్శించడం కానీ వారి జోలికి వెళ్ళిన వాళ్ళం కాదు అని ఫోన్ చేశారండి నాకు. వాళ్ళు నాకెందుకు చేశారంటే, నేను గతంలో ఉండి నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టాం మేము, పాత ఇన్ఛార్జ్ రామరాజు గారి ఆధ్వర్యంలో, మంత్రి రామరాజు గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెడితే పాస్టర్లు దాదాపు 600 మంది పాస్టర్లు వచ్చారు తెలుగుదేశం పార్టీ కోసమే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ కూడా భయపడకుండా వచ్చి కూర్చున్నారండి. ఒకసారి మీకు అది చూపిస్తాను, చూడండి ఒకసారి. ఉండి నియోజకవర్గ సేవకుల ఆత్మీయ సదస్సు, ఇదిగోండి ఇక్కడ ఫ్లెక్సీ మీద రామరాజు గారి ఫోటో ఉంది, ఈ పైన నా ఫోటో ఉంది. నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళానండి, ఆ మీటింగ్కి వెళ్ళి మాట్లాడాను. అంటే ఇది ఎందుకు చూపించానంటే, తెలుగుదేశం పార్టీకి బహిరంగ సపోర్ట్ చేసిన పాస్టర్లు ఉండి నియోజకవర్గంలో 600 మంది ఉన్నారు. అయితే మీ అందరికి కూడా కొన్ని వాస్తవాలు తెలియజేస్తాను ఈరోజు. రఘురామరాజు గారు ఎందుకు ఆయన అంత కోపంగా ఉన్నాడు, ఎందుకు ఆయన 113 చర్చలకి ఆయన ఎందుకు నోటీసులు ఇచ్చాడు, అంతకుముందు ఎక్కడో కాలం మీద ఉన్న చర్చల్ని ఆయన పడగొట్టించాడు అనేది ఒక వార్త కూడా వచ్చింది. అయితే ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఈయన గత 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు, అప్పుడు ఏమైనా చేశాడు ఈయన? అంతకుముందు కూడా ఆయన రాజకీయాల్లో ఉండే ఉంటాడు, అప్పుడు ఎప్పుడైనా క్రిస్టియన్స్ మీద కానీ దళితుల మీద కానీ వ్యతిరేకత చూపించాడా? కారణం ఉంటుందండి. ప్రతిదాన్ని కూడా మనం మధ్యలో నుంచి చూసి ఇద్దరు గొడవ పడుతుంటే ఎవరిది తప్పని డిసైడ్ చేయకూడదు, స్టార్టింగ్ నుంచి చూడాలి. ఎప్పుడు లేనిది రఘురామరాజు గారు ఇప్పుడే క్రిస్టియన్స్నో లేకపోతే దళితులను ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నాడు, ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నాడు అనడానికి బలమైన కారణం ఉంది. నేను ఆయనే సపోర్ట్ చేయట్లే, ఆయన వెనకేసుకు రావట్లేదు. ఈ విషయం ఎక్కడి నుంచి మొదలైంది, ఇప్పుడు దీనికి కారణం ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నాకు ఆయన గురించి పూర్తిగా తెలియకపోయినా నాకు తెలిసినంత వరకు నా ఎనాలిసిస్ ప్రకారం రఘురామరాజు గారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆయన దాదాపు కొన్ని వేల కోట్లకి ఆసామి, పైగా రాజవంశంలో పుట్టినోడు, ఎంతో అల్లారు ముద్దుగా బాగా అంగరంగ వైభవంగా పెరుగుంటాడు. ఆ పెరుగున్న వ్యక్తి వైఎస్ జగన్ పార్టీలో చేరాడు. జగనే ఇచ్చాడు ఎంపీ టికెట్ కాదంటలే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓట్లు వేసారు, ఆయన ఎంపీ అయ్యాడు. ఆయన అభిమానులు వేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేశారు. వేసిన తర్వాత ఆయన ఏదో ఇసుకేదో అందుబాటులో లేదు జగన్, నేను ఒకసారి కలుపుతాను వచ్చి మిమ్మల్ని అన్నట్టు. ఎందుకంటే రఘురామరాజు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బాగా సన్నిహితుడట అప్పట్లో. అంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగన్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆయన మండింది. ఆ ఒక్క మాటకి అతను ఇవ్వలేదు అపాయింట్మెంట్ అని ఆయన మీద వ్యతిరేకత, ఆయన మీద ఏంటి ఎలా చెప్తే కుదరదు, పరిపాలన ఎలా ఉండకూడదని నేను మొదలెట్టాడు. ఆ పార్టీ ఎంపీ అయ్యి ఉండి ఆ పార్టీలో చక్కగా ఆయనకి ఏదో మంచి పదవి కూడా ఇచ్చాడు పార్లమెంట్లో జగన్. ఆ పదవి ఉన్నా, ఎంపీ పదవి ఉన్నా, వెనకాతల బోళ్ళంత ఆస్తిపాస్తులున్నా లైఫ్ రిస్క్ చేసి మొదలుపెట్టాడు వాళ్ళ మీద. లైఫ్ రిస్క్ చేసి మొదలు పెడితే అప్పుడు కూడా వైసీపీలు అలాగే రెచ్చగొట్టారు అతన్ని. ఇప్పుడు రఘురామరాజు గారిని కొంతమంది నలుగురు ఎలా అయితే రెచ్చగొడుతున్నారో అలాగే అప్పుడు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి ఆయన బూతులు తిట్టడం అలా చేయడం ఎలా చెప్తే ఆయన వైసీపీ మీద ఇంకా తీవ్రంగా నిలిచిపోవడం మొదలెట్టాడు. ఆయన రెడ్డి ఏడ్రా ఆదిరా ఇదని బీభత్సంగా ఆయన అటాక్ ఇస్తే ఆయన తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నిస్తే ఎవరైనా ఆ ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, అంటే అంత ఆస్తిపాస్తులు ఉండి అంత పెద్ద ఫ్యామిలీ నుంచి ఉన్నవాళ్ళు ఇలాంటి గొడవలు పెట్టుకోరు. గొడవలకు చాలా దూరంగా ఉంటారు వాళ్ళు. ఎందుకు వచ్చింది మనకి ఏదో తలపోటు, బోళ్ళు అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, తరతరాలు కూర్చుని తిన్నా తరగదు, మనకేందుకు ఏదో గొడవలు అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన్ని తీసుకెళ్లి టార్చర్ చేశారో ఆ రోజు నుంచి ఆయన సైలెంట్ అయిపోయి ఉండాలి. కానీ సైలెంట్ అయ్యాడా? ఆ రోజు నుంచి ఆయన ఇంకా చెలరేగిపోయాడు. సెక్యూరిటీ తెచ్చుకున్నాడు, బై కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకుని అక్కడి నుంచి ఇంకా చెలరేగిపోయాడు. ఆయన్ని చంపడానికి అక్కడ హైదరాబాద్లో కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన ఇంటెలిజెన్స్ పోలీసులు ఆ రెక్కి ఏమి నిర్వహించినా సరే ఎక్కడ తగ్గలేదు. ఎప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఓటమి దాకా కూడా అదే టెంపో కంటిన్యూ చేశాడు. ప్రతిరోజు జగన్ గారి మీద మాట్లాడుతూ ఒక యుద్ధం చేశాడు ఆయన. ఇదంతా ఎందుకు చేశాడు ఆయన? ఆ ప్రాణాలకు కూడా తెగించి పోతే ఉంటాం లేకపోతే లేదు, ఆశలు గీసలు లేవని చెప్పి ఎందుకైనా అంతలా తెగించేశాడు? మాట పట్టింపు. ఆ మాట పట్టింపుకి అంత దూరం వెళ్ళిపోయే వ్యక్తిత్వం అయింది. ఇప్పుడు ఆయన ఎప్పుడూ లేనిది సడన్గా ఇప్పుడు దళిత క్రైస్తవులు లేకపోతే ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టం పెడుతున్నారు వీళ్ళు, లేదా వీళ్ళకి రిజర్వేషన్లు వాడుతున్నారు, ఎన్ని టాపిక్లు మాట్లాడడానికి కారణం గతంలో ఎప్పుడూ మాట్లాడకుండా, ఒకవేళ ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఐడియాలజీ ఏదైతే అవును అదే ఐడియాలజీలో ఉన్నాడని మనం అనుకుంటాం. ఆయన గతంలో ఎప్పుడు మాట్లాడలే, ఇప్పుడే మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటారు? ఇప్పుడు ఈ విషయంకి వచ్చేటప్పటికి రఘురామరాజు గారిని కొంతమంది రెచ్చగొడుతున్నారండి. నిన్న ఆయన మాట్లాడిన ఒక వీడియో, రఘురామరాజు గారి మాటలు క్లియర్గా వినండి. దీని అంతటికీ కారణం ఎవరనేది ఇక్కడ వచ్చేస్తారు మీకు. వాళ్ళని మనం కంట్రోల్ చేయకుండా, వాళ్ళకి మాకు సంబంధం లేదని మనం నిరూపించుకోకపోతే వాళ్ళు చేసిన అదో పని ఖచ్చితంగా మనం శిక్ష అనుభవిస్తాం. మన ఇంట్లో 4 అన్నదమ్ములు, మనం చెప్పాను ఎగ్జాంపుల్, 4 అన్నదమ్ములు ఉండి ఒక చిన్నోడు వెళ్ళి అన్ని అదో పనులు చేస్తా ఉన్నప్పుడు అందులో మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన మందలించలేదు అనుకోండి, తర్వాత ఆడు ఏదో పెద్ద అదో పని చేస్తాడు, ఆడితో పాటు మనల్ని కూడా కొట్టిపారేస్తారు గ్రామస్తులు. ఇక్కడ అదే జరుగుతుంది. ఈయనేమన్నాడు చూడండి, నిన్న 13 చర్చలకి పంపించిన నోటీసుల గురించి ఈయన చెప్తున్నాడు. అనుమతి లేని చర్చలు 113, అనుమతి ఉన్నాయి ఇంకో 30-40 ఉండొచ్చు. అనుమతి లేని చర్చలే ఆకివీడు మండలంలో 113 ఉన్నాయి. గృహ సముదాయాల నడుమ హౌస్ ట్యాక్స్ కడుతూ చర్చలు ఇలాగ నడిపితే అది చెల్లదు కనుక వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది.
సో దీనికి నీల్ కుమార్స్ మళ్ళీ బాబా వాయో ఏదో చేస్తున్నాడని కేకలు వేసుకుంటే వేసుకోవచ్చు. చర్చలు నోటీసులు పంపించాను. దీనికి నీలి కుమార్స్ 4 కుమారులు ఉన్నారు. ఒక హర్ష్ కుమారు, ఒక సునీల్ కుమార్, పివి సునీల్ కుమారు, ఒక జాడ శ్రవణ్ కుమారు, మరొక ఐఏఎస్ విజయ్ కుమార్. అందరూ రిటైర్ అయిపోయిన బ్యాచ్. వీళ్ళు మొత్తం రిజర్వేషన్తో చక్కగా హర్ష్ కుమార్ ఏమో 2 సార్లు ఎంపీ అయిపోయాడు, శుభ్రంగా సంపాదించుకున్నాడు, సెటిల్ అయిపోయాడు. పివి సునీల్ కుమార్ ఏమో రిజర్వేషన్ మీద జాబ్ సంపాదించాడు, ఐపీఎస్ అడిషనల్ డీజీపీ దాకా వెళ్ళాడు, శుభ్రంగా సంపాదించుకున్నాడు, సెటిల్ అయిపోయాడు. ఈ ఐఏఎస్ విజయ్ కుమార్ అని ఆయన అదే రిజర్వేషన్లో ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు, చక్కగా ఐఏఎస్ హోదాలో మొత్తం అంతా అనిపించాడు, సంపాదించాడు, సెటిల్ అయిపోయాడు. ఇక ఈ జాడ ఈడు కుక్కేడు, నేను జడ్జిని అయిపోతాను జడ్జిని అయిపోయాడు. జడ్జి అయిపోయిన తర్వాత మరి అక్కడ ఏదో అదప పనులు చేసి ఉంటాడు, ఇలాంటి పనులే. వాళ్ళు మరి జ్యుడిషియరీలో ఉంచారు కదా, ఇలాంటి వాళ్ళని తీసి పక్కకు దుబ్బారు, వచ్చేసాడు. వీళ్ళకి ఇప్పుడు పనిపోటు ఏం లేదు, నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు. వీళ్ళు ఇంటర్నేషనల్గా రఘురామరాజు గారిని రెచ్చగొడేస్తున్నారు. వీళ్ళందరిపైన జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, ఈ నలుగురునేమో ఎస్సీ మాలోళ్ళు. ఈ మాలోళ్ళు నలుగురు జగన్ పార్టీలో ఉండి చేస్తే వాళ్ళు చేసే పనులకి ఆ చెడ్డ పేరు జగన్ పార్టీకి వెళ్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ని అడ్డు పెట్టుకుని, కులం పేరు అడ్డు పెట్టుకుని, మతం పేరు అడ్డు పెట్టుకుని చేస్తున్నారు వీళ్ళు చేసే ఎదపనులన్నీ. సో ఆ ఎదపనులన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు రఘురామరాజు గారికి ఎవరిమో కోపం వచ్చింది, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టున్నారు ఎస్సీ వాళ్ళు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టున్నారు ఈ చర్చిల్లో ఉన్న క్రిస్టియన్స్, అలా పెట్టుకున్నాడు ఆయన. ఉండి నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవులందరికీ చెప్తున్నాను, ఆ నలుగురికి మాకు ఏ సంబంధం లేదని మీరు అనౌన్స్ చేయండి. ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే వెళ్ళి త్రిపుల్ గారికి చెప్తారా, చెప్పండి వాళ్ళకి మాకు సంబంధం లేదని బాబు, వాళ్ళు చేసిన అదో పనులకు మీరు మా మీద కొత్త ఎలాగండి అని మీరు చెప్పండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొంతమంది పాస్టర్లో సీక్రెట్ పాస్టర్ అంటే ఏం చేయాలండి, బైబిల్ బోధించాలి చర్చిలో. కానీ కొద్దిమంది పాస్టర్లో చర్చిల్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి. ఇవి ఎలాంటి వాళ్ళు ఉంటారు. ఈయన పేరు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే. ఈయన ఒక క్రిస్టియన్ మీటింగ్కి వెళ్ళాడు. క్రిస్టియన్ మీటింగ్కి వెళ్ళి అతను ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కాదు కానీ ఉండి నియోజకవర్గం వరకు అక్కడ ఉన్న క్రైస్తవులు, దళితులు ఇబ్బంది పడుతున్నారు, రఘురామరాజు గారు ఆగ్రహానికి గురవుతున్నారంటే దానికి కారణం 1 జగన్మోహన్ రెడ్డి, 2 ఈ 4 కుమారులు. ఈ 4 మాల సామాజిక వర్గానికి చెందిన కుమారులు. ఏమండి ఇది చూడండి ఒకసారి. ఇక్కడ కన్నబాబు గారు కానీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా, కన్నబాబు మంత్రిగా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అందరూ ఉన్నామంటే ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు, మీ ప్రార్థనలు దేవుడి యొక్క బలమే. అది ఖచ్చితంగా చెప్తాను తల్లి. రాబోయే రోజులు ఇంకా మహా అయితే ఎలక్షన్ 140 రోజులు ఉంది. ఈ 140 రోజుల తర్వాత మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయే రోజు. 140 రోజుల తర్వాత కంపల్సరీగా తప్పకుండా మనకి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, అదే జగన్మోహన్ రెడ్డి ఉండాలి నా కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ ఉంటే మనం ఎంత బలంగా ఉండొచ్చు అందే వేదిక పొందినటువంటి పాస్టర్ పెద్దలందరికీ తెలుసు. చూసారా, వేదిక మీద పాస్టర్లు ఉన్నారట, అక్కడ ఒక ఎమ్మెల్యే గారిని నిలబెట్టారు. ఆయనేమో జగన్ మా క్రైస్తవుడు, మన క్రైస్తవుడు అయితే ఎలా ఉంటుందని చెప్పి మొత్తం కొద్దిమంది పాస్టర్లు క్రిస్టియన్ కమ్యూనిటీని మొత్తం వైసీపీకి గంపకొత్తగా అమ్మేశారండి. ఇతర పార్టీలు మరి ఖచ్చితంగా టార్గెట్ చేస్తాయి కదా మనల్ని, అది కాదో నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా. లేదు ఒకవేళ అవునండి మేము వైసీపీ పార్టీ అండి అన్నారు అనుకోండి, మరి పార్టీ మారిన తర్వాత ఖచ్చితంగా ఆ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇతను ఏమంటున్నాడండి, మన క్రైస్తవుడు ఉండాలని, జగన్ గారు ఉండాలని. అది మన క్రైస్తవుడు అంటే మళ్ళీ ఏదో క్రైస్తవుడు అనుకుంటారని, ఎస్సీ క్రైస్తవుడు గట్రా సీఎం అవ్వాలనుకుంటారేమో అని ఎక్కడైతే అనుకుంటారని రెడ్డి గారు ముందే కంగారు పడిపోయి మా జగన్ గారు మాత్రమే క్రైస్తవుడు ఉండాలి, కానీ అది జగన్ గారు అయి ఉండాలి అలా చెప్పుకొచ్చిన ఈ పెద్ద మనిషి ఆ అధికారంలోకి 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే కాకినాడ సిబిసిఎన్సీ ప్రాపర్టీ, క్రిస్టియన్ ప్రాపర్టీని వాళ్ళ బామ్మర్ది ఎవరో సత్యనారాయణ రెడ్డి అని ఆయనతో పాటు కబ్జా చేయించడం ట్రై చేసిన వ్యక్తిన. అంటే వాళ్ళకి క్రిస్టియన్స్ ఓట్లు కావాలి, దళిత క్రిస్టియన్స్ ఓట్లు కావాలి. ముఖ్యంగా వాళ్ళ అధికారంలోకి రాగానే దళిత క్రిస్టియన్స్ కోసం, స్కూల్ కోసం ఇచ్చిన సిబిసిఎన్సీ ఆస్తిని వీళ్ళే కబ్జా చేస్తారు. కబ్జా చేసి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మన క్రైస్తవుడు జగన్ అనటం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరినీ కూటమి ప్రభుత్వానికి బై డిఫాల్ట్ శత్రువులు చేసేసారండి. అది కాదని మనమే ప్రూవ్ చేసుకోవాలి. నాలాంటి వాడు గొంతు చించుకుని అరుస్తూనే ఉన్నాడు. ఏమంటే జగన్ గారు ఎలా వచ్చి ఈ క్రిస్టియన్ ప్రాపర్టీలను కబ్జా చేశారు, లేదా అప్పుడు జగన్ గారు మాట్లాడలేదు. ఎస్సీలు అంటే మాక్సిమం క్రైస్తవులు చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది క్రైస్తవులు ఉంటారు. ఆ రోజున వైసీపీ వాళ్ళు చేతిలో తెచ్చుకునే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చాను, చాలా వరకు మార్చగలిగాను. అయినా కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నిజం చెప్తున్నాను నేను, తెలుగుదేశం పార్టీలో మాలలు పెద్దగా ఏముండరు, మాలలు నమ్మకలేదు అనే అనుమానాస్పదమైన పరిస్థితి ఉంది ఇప్పటికీ. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మాల సామాజిక వర్గం సమ్మేళనం పెట్టినప్పుడు దాదాపు 34,000 మంది వచ్చినా, మేము వెళ్ళి మాల గర్జనలు చేసినప్పుడు మాలలు చాలామంది తెలుగుదేశం పార్టీ వైపు ధైర్యంగా వచ్చి నిలబడినా. ఏమండి ఇప్పటికీ ఆ అనుమానం అలా కొనసాగడానికి గల కారణం ఏంటి తెలుసా? ఇదిగో ఈ 4 కుమారులు. వీళ్ళు కులం పేరుతో కూటమి ప్రభుత్వాన్ని తెగదిట్టేస్తున్నారు. నేను టీడీపీలో ఉన్నా కూడా చాలామంది మాలలన్నా మనకి సరైన గుర్తింపు లేదు, మనల్ని నమ్మట్లేదు అని కొంతమంది బాధ ఉంటుంది కదండి.
మనం అంత పని చేశాం కదా, ఇంత వర్క్ చేశాం కదా అంటున్నా కూడా ఇప్పటికీ పార్టీలో ఉన్న మాలలకి గుర్తింపు లేక, బయట ఉన్న మాలలకి, దళిత క్రైస్తవులకి ఈ రోజున ఇంత శత్రుత్వం రావడానికి కారణం ఒకటి జగన్మోహన్ రెడ్డి అయితే, రెండు ఈ నలుగురిని. వీళ్ళ ఐదుగురిని ఎంత తొందరగా వదిలించుకుంటే దళిత జాతి అంత తొందరగా బాగుపడుతుందండి. ఎందుకంటేనంటే ఇప్పుడు కాపులు ఉన్నారు, అన్ని పార్టీల్లోనూ ఉంటారు. బీసీలో ఉన్నారు, అన్ని పార్టీల్లోనూ ఉంటారు. ఇలా ప్రతి కులం అన్ని పార్టీల్లోనూ ఉంటుంది. ఏ కులం కూడా మాది పలానా పార్టీ అని చెప్పరు. ఈవెన్ రెడ్లు కూడా వైసీపీ ఉన్నా కూడా రెడ్లు అందరూ వైసీపీలో ఉంటారు, అన్ని పార్టీల్లోనూ ఉంటారు. వైసీపీ పార్టీని ఓన్లీ రెడ్ల పార్టీ అనరు. కానీ కొద్దిమంది దళితులు, ముఖ్యంగా ఎస్సీ మాలోళ్ళు, వైసీపీ మందే, ఇటు బాబుది. మరి వైసీపీ అధికారంలోకి వస్తే మరి వీడికి బాబుకి వీడి తాతకి పెద్ద అవార్డులు వచ్చేస్తాయని వైసీపీ మంది కదండి. ఏం బతుకండి ఇది? ఇప్పుడేమో వైసీపీని ఎత్తేసుకుని మొత్తం తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని మొత్తం కూటమిని పద్ధశత్రుం చేస్తున్నారు మొత్తం జాతికి. తప్పు ఎవరిలో ఉంది? వాళ్ళని కట్ చేయాలి. మన పేరు, మన ఇంటి పేరు లేకపోతే మన ఊరి పేరు వాడుకుని ఎవడో వెళ్ళి అదో పనులు చేస్తున్నప్పుడు ఆయన మనం కంట్రోల్ చేయకపోతే ఆ వచ్చే బ్యాడ్ నేమ్ మొత్తం ఊరికి వచ్చేది కదా, మొత్తం కుటుంబానికి వచ్చేది కదా. ఇక్కడ చూడండి మీరు, రఘురామరాజు గారు తర్వాత ఏమన్నారు, ఇప్పుడు ఈ 13 చర్చల గురించి, 113 చర్చల గురించి మాట్లాడాడు కదా, ఆ తర్వాత ఈయన ఏమంటాడు వినండి. 30-40 ఉండొచ్చు. అనుమతి లేని చర్చిలే ఆకివీడు మండలంలో 113 ఉన్నాయి. గృహ సముదాయాల నడుమ హౌస్ ట్యాక్స్ కడుతూ చర్చిలు ఇలాగ నడిపితే అది చెల్లదు కనుక వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి నీల్ కుమార్స్ మళ్ళీ బాబా వాయో ఏదో చేస్తున్నాడని కేకలు వేసుకుంటే వేసుకోవచ్చు. రమ్మనాలి అంతే కదా, రావచ్చు, తప్పే ఉంది. వస్తానంటే వచ్చేయాలి తప్ప ఏదో కుంటోడు నేను లేతే మనిషిని కాదన్నట్టు. నేను వస్తే సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. ఇంకోటి అంటాడు, ఇంకో ఫుల్ కోటు, అసలు వారు వన్ సైడ్ అంటాడు. అతను వస్తే పంచులు ఒకటి తీసి కొడతానంటాడు. రా, వస్తే వన్ సైడ్ ఏంటి? సో అలాగా ఛాలెంజ్ చేయటం మంచిది కాదు. అందరూ అన్ని మతాల పట్ల ఏ మతాన్ని మనం విమర్శించకూడదు. నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో, ఇతర మతాన్ని ద్వేషించకు. అర్థమైందండి ఆయన ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎలా రెచ్చగొడుతున్నారో కూడా చూపిస్తాను చూడండి మీకు. ఈ సూట్ గాడు, ఈ మేకప్ గాడు, ఈ మేకప్ గాడు పెట్టిన తమ్నైల్ చూడండి. ఎవడరా నువ్వు అసలు కోన్ కేసులో గొట్టం గాడివి, RRR పై రెచ్చిపోయిన జాడ శ్రవణ్ కుమార్. ఈ నా కొడుకు ఎక్కడో విజయవాడలో ఎడుతున్నాడు. ఇక్కడ 50 మంది జైలుకి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి ఎదవలో వీళ్ళు రెచ్చగొట్టిన దాని మీద 50 మంది పాపం కేసులు ఇరుక్కున్నారా, జైల్లో ఉన్నారా? వీడు సూట్ వేసుకుని నేను పెద్ద లాయర్ని అంటాడా? అక్కడికి రావాలి కదా. వచ్చాడా ఎదవీడు? వచ్చాడా? రాకపోగా ఇప్పుడు నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను. RRR గారికి నాకున్న పరిచయంతో అన్న వాళ్ళు ఎవడో రెచ్చగొట్టాడు. నిన్న కూడా పెద్ద ఆయన రిలీజ్ చేశారు కదండి, ఆ పలానా వాళ్ళు వచ్చి రెచ్చగొట్టారండి, దానివల్ల మా వాళ్ళు కొంతమంది ఇలాగా అదుపు తప్పారండి, క్షమించండి దయచేసి చెప్తున్నారు కదా. రెచ్చగొట్టిన ఎదవలు ఉన్నారు కదా. ఉన్నప్పుడు నేనేమో సామరస్యంగానే ట్రై చేస్తూ ఉంటే ఈ ఎదవలు చూడండి ఎలా రెచ్చగొడుతున్నారు మళ్ళీ RRR గారిని. ఏమంటాడండి, కొనికిసుకొని కొట్టంగాడు RRR గారు. వెళ్ళరా నువ్వు, వెళ్ళా ఉండి నియోజకవర్గంలోకి వెళ్ళి అదే మాట మాట్లాడు. ఏదో చచ్చిన వెళ్ళి అక్కడికి, వీడు చచ్చినా అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే ఈ పాటికి వెళ్ళాలి వెళ్తే. కానీ ఎలా రెచ్చగొడుతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అతను బలవంతుడు, మన వాళ్ళు ఆయన దగ్గర ఉన్నారు. మన మాటలు వినేదో ఆయన మీద ఏదో చేయకుండా పని ఏదో చేశారు అని పట్టుకున్నాడు. వాళ్ళని పట్టుకున్నాడు, మనం ఏం చేయాలండి? నిజంగా వాళ్ళు మనోళ్ళు అనుకుంటే కనుక, మన జాతి అనుకుంటే వీలున్నంత వరకు సంయమనం పాటించి ఆయన ఏదన్నా ఏమంటే అలా కాదండి ఇలా కాదని నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. అది వదిలేసి మనం ఎక్కడో దూరంగా ఉండి కొడతావా కొట్టు, మామూలు కొడతావా, మామూలు కట్టెత్తావు కట్టు అంటే ఏం చేస్తాడు? కొడతాడు, కడెత్తాడు. నిజంగా ప్రేమ ఉన్న ఎదవలండి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. జాతి మీద నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు అయితే అలా మాట్లాడతారా? ఫుల్ పవర్లో ఉన్నాడు ఆయన, డిప్యూటీ స్పీకరు, కూటమి ప్రభుత్వం, అక్కడ ఎమ్మెల్యే. ఆయన ఏం చెప్తే అదే ఎంఆర్ఓలు, సిఐలు అంతా అదే నడుస్తుంది అక్కడ. ఆయన రాజ్యం అది. ఈ జాడగాడు అంటే రెచ్చగొట్టే విధానం చూడండి. అంటే ఏంటి, ఎలా రెచ్చగొడితే ఆయన ఇంకా గట్టిగా నొక్కేస్తాడు, వాళ్ళు ఇంకా గట్టిగా నొక్కేస్తే వాళ్ళని చూపించి, జాలి చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల ఓట్లని తీసుకెళ్ళి జగన్కి వేయించాలనే ఓ పనికి మాలిన కుట్ర కాదా ఇది? ఇది ఓ బతికేనండి, ఇది ఓ బతికేనా? ఇదే జాడగాడు గతంలో ఏమన్నాడు చూడండి. ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇదే గొట్టంగాడు మాట్లాడాడండి. ఇదిగో ఇక్కడ ఉంది అన్నప్పుడు ఇతను వెళ్ళి అలా మాట్లాడాడని ఖండిస్తున్నాడు వీడు. ఈ సూట్ పౌడర్ డబ్బాగాడు ఖండించి అలా చేస్తారండి, అలా దాడి చేస్తారండి RRR గారి మీద మాట్లాడి ఎదవీడు. వేళొచ్చి పివి సునీల్ కుమార్ గారికి నేను సపోర్టర్ని, పివి సునీల్ కుమార్ గారు నేను ఒకటి అన్నాడు వీడు. అంటే వీళ్ళు నలుగురు ఎవరి కోసం పనిచేస్తున్నారు అర్థం అవట్లేదండి. ఏమండి ఈయన చూడండి, నువ్వెవరు అసలు రఘురామకి ఇచ్చి పడేసాడండి పివి సునీల్. జైల్లో పాడేశారు నీ దయ వల్ల. ఈవేళ కుటుంబాలన్నీ రోడ్డును పడి ఉన్నాయి. కనీసం 10 రూపాయలు సాయం చేసావు కుటుంబాలకి. రెచ్చగొట్టింది నువ్వే కదా, నీ మనుషులే కదా. అక్కడ బాగానే ఉన్నాడు అతను, చక్కగా ఏసీ రూమ్లో కూర్చుని. ఇదేవరండి హర్ష్ కుమార్ గారు. రఘురామ ఏపీకి పెద్ద చేడు పురుగు, 100 కోట్లు కొట్టేసి పెద్ద దొంగటండి. ఇప్పుడు ఏముందండి ఆయనకి ఇంక గొడవ ఏముంది? ఇప్పుడు ఆయన ఏదో బ్యాంక్ లోన్ తీసుకున్నాడు, డిఫాల్ట్ అయ్యాడు. బ్యాంకులో చాలా మంది డిఫాల్టర్లు అవుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ క్లియర్గా ప్రజాధనం దోచుకున్న కేసులు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. ప్రజాధనం డైరెక్ట్గా దోచుకున్న కేసులు సిబిఐ ఈడీ చేసిన ఛార్జ్షీట్లు ఉన్నాయి. అలాంటి జగన్ గారిని మూసుకొస్తారు వీళ్ళు. నేను
ఆయన త్రిపుల్ ఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, అక్కడ మీరు ఇచ్చిన ఆ 113 చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలందరికీ ఈ నలుగురు కుమారులకి ఏం సంబంధం లేదు. ఒకవేళ అందులో ఎవరైనా వైసీపీ దురదుంటే ఉండొచ్చు, అది నేను చెప్పలేను. వైసీపీ దురదలు ఎవడన్నా మళ్ళీ ఆ ఇస్మాయిల్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, నేను కూడా ఏం చేయలేను, ఆ విషయంలో నేను కూడా ఏం చేయలేను. కానీ మీరు త్రిపుల్ ఆర్ గారు మీరు ఆలోచించండి, ఎవరైతే ఈ డాష్ అన్నారో డాష్లు ఉన్నారో వీళ్ళ మీద కోపం అమాయకుల మీద చూపించే క్యారెక్టర్ అయితే మీది కాదు. ఎందుకంటే మీరు చేసిన యుద్ధం డైరెక్ట్ సీఎంతో చేసి శభాష్ అనిపించుకున్న వ్యక్తి మీరు. అలాంటి మీరు బలహీనుల మీద మీరు బాణం ఎక్కుపెట్టకూడదు, బలహీనుల మీద ఎక్కుపెట్టకండి. ఇక వీళ్ళు నలుగురి మీద ఎక్కుపెట్టండి, మేము కూడా సపోర్ట్ కదా, మీకంటే పెద్ద యుద్ధం మేమే చేస్తున్నాం కదా వాళ్ళతో. దయచేసి మనం ఎవడైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాడిని కులం పేరుతోనో మతం పేరుతో వదలమని మేము చెప్పట్లే, కొట్టండి. మీరు ఎలా అటాక్ చేస్తారో కొట్టండి. ఇప్పుడు ఆ నలుగురు నీలి కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. జాతికి వాళ్ళకి ఏ సంబంధం లేదు. క్రిస్టియన్స్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రిస్టియన్స్కి జగన్కి ఏం సంబంధం లేదు. అయితే జగన్ అంటే ఇష్టపడి క్రిస్టియన్స్ ఉండొచ్చు, కాదని అంటలేదండి. కానీ క్రిస్టియన్స్ అందరూ జగన్తో లేరు. ఉంటే కనుక లాస్ట్ టైం ఎప్పుడు మీరు చరిత్ర ఎప్పుడైనా తీయండి, ప్రతి గెలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ గెలిచిన ప్రతిసారి 40% ఓటింగ్, 40 to 44%. అలాంటిది మొన్న 2024 ఎలక్షన్లో 56% వచ్చిందండి. అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్న రెడ్లు అయితే వచ్చి ఉంటారు కదండి బయటికి, గ్యారంటీ కదా అది. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న రెడ్లు ఎందుకు వస్తారు బయటికి, వాళ్ళ సొంత పార్టీ అది. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న బీసీలో లేకపోతే కాపులో వాళ్ళందరూ మంచి పదవులు అనుభవించిన కేడర్లు ఉన్నవాళ్ళండి. ఎంతో కొంతమంది వచ్చి ఉండొచ్చు, కానీ చాలామంది అయితే పెద్ద పెద్ద పదవులు అందులో అనుభవించారు కాబట్టి ఇప్పటికీ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ అందులోనే ఉన్నారు. ఎటు వచ్చి నాలాంటోడు ఎస్సీ కమ్యూనిటీ నుంచి బయటికి రావడమే కాదు, ఎప్పటి నుంచో వాళ్ళ ఓట్ బ్యాంక్ అని పాతుకుపోయిన ఆ బండను బద్దలు కొట్టామండి మేము. ఆ బండను బద్దలు కొట్టి చాలా ఓటింగ్ అంతే ఇంత నేను చెప్తే అది ఏదో గొప్పలు చెప్పుకున్నట్టు రాయిస్ అనుకుంటారు. చాలా ఓటింగ్ని ప్రభావితం చేసాం కూటమి ప్రభుత్వం వైపు. దయచేసి వాళ్ళంతా మళ్ళీ అయ్యి బాబు కూటమిలో మాకు రక్షణ లేదేమో, కూటమిలో మాకు ఇలా ఇబ్బందులు ఎదురవుతాయేమో, మళ్ళీ మాకు జగనే దిక్కేమో అనుకునే పరిస్థితి కల్పించొద్దని త్రిపుల్ ఆర్ గారిని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. మిమ్మల్ని చిరాకు పెడుతున్నారు నాకు తెలుసు, మిమ్మల్ని ఎలా వీళ్ళు అవమానిస్తున్నారో, మిమ్మల్ని ఎలా రెచ్చగొడుతున్నారో నాకు తెలుసు. ఒకవేళ ఇలాంటి విషయాల్లో మీకు ఏదైనా అలా చిరాకు పెట్టే వాళ్ళ విషయంలో ఏమైనా ఉంటే దయచేసి మాకు ఓ మాట చెప్పండి, మీ తమ్ముళ్ళవే కదా. ఖచ్చితంగా మా కులంవాడు మా మతం వాడైనా సరే ఆడు కులానికి మతానికి చేడు తెచ్చేవాడు అయితే ఖచ్చితంగా వాడి మీద మేమే చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఒక పాస్టర్ అక్కడ ఏదైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఆ ఇస్మాయిల్ గడిలో ఉన్నారనుకోండి, చెప్పండి, మేమే కంట్రోల్ చేస్తాం, మేమే చెప్తాం ఎలా చెప్పాలో బుద్ధి అలాగా. ఎవరైనా ఒకరు అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా లేకపోతే ఆ ప్రజలను ఇబ్బంది పెట్టేలాగా ఉంటే కనుక ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, దానికి మేము ఏ అబ్జెక్షన్ లేదు. కానీ కొద్దిమంది చేసిన తప్పు వల్ల మొత్తం ఆ కులాన్నో మతాన్నో శిక్షించడం మాత్రం అది ఎంతవరకు న్యాయం అనేది పెద్దలు మీరు ఆలోచించాల్సిందిగా మీకు హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి.